Comrade Ramaraju, long live! Long live, long live! Zindabad, Zindabad! Public sector bank, save, save! Save, 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 save! Marchan! Marchan! Mata ki! Jai! Zindabad! 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 Comrade Ramaraju, long live! Long live, long live! Zindabad, Zindabad! Zindabad! Comrade Ramaraju, Zindabad! Zindabad, Zindabad! Public sector bank, save, save! Save, 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 save! Public sector bank, save! We demand private banking! We demand, we demand! We are against private banking! We demand, we demand! We demand private banking! Zindabad! Zindabad, Zindabad! Comrade Ramaraju, long live! Long live! Long live, long live! Long live, long live! Marchan! Marchan! Mata ki! Jai! We oppose privatization! We oppose! We oppose! We oppose privatization! Long live! Long live! Long live! Long live! Long live! Long live! Bharat Mata ki! Jai! Long live! Long live! Long live! Long live! Long live! Long live, long live! ABA Zindabad! Zindabad, Zindabad! ABA Zindabad! Zindabad, Zindabad! Zindabad! Zindabad, Zindabad! ABDB Zindabad! Zindabad, Zindabad! ABA long live! Zindabad, Zindabad! Zindabad, Zindabad! Long live, long live! నా పేరు దాట్ల నాగ శ్రీరామరాజు దాట్ల అండి. నేను ఆర్మీలో 16 సంవత్సరాలు సర్వీస్ చేసి తర్వాత 2020లో ఆంధ్ర బ్యాంక్లో జాయిన్, తర్వాత అది యూనియన్ బ్యాంకు, ఇప్పుడు రావులపాలెం శాఖ రాజమండ్రి ఆర్ఓలో ఉంది. నేను బ్యాంకింగ్లోకి వచ్చిన తర్వాత అంటే ఫిట్నెస్ రిటైర్డ్ అయిపోయినప్పటికీ కూడా సోల్జర్ ఏంటంటే ఎప్పుడు 24/7 ఎప్పుడైనా అవసరమైతే వెళ్ళేలాగే ఉండాలి. అందుకే ఫిట్నెస్ కోసం నేను మారథాన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ట్రయథ్లెట్, హాఫ్ ఐరన్మ్యాన్ అంటే స్విమ్మింగ్, సైక్లింగ్ ఈ విధంగా అన్నీ చేస్తాను. నా మ్యాక్సిమం డిస్టెన్స్ వచ్చి 100 కిలోమీటర్లు ఒకే రోజు 13 గంటలు ఒకసారి పరిగెట్టాను. తమిళనాడులో, మహారాష్ట్ర 15 గంటలు. ఆ సామర్థ్యాన్ని ఉన్న భగవంతుడు ఇచ్చిన ఆ క్వాలిటీని బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలు తెలియజేయడం కోసం ప్రజల్లోకి సైకిల్ యాత్ర ద్వారా వెళ్ళాలని మా వి శ్రీనివాస్ గారు, ఉదయ్ కుమార్ గారు, రాంబాబు గారి ద్వారా సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ గైడెన్స్లో ఈ యాత్ర మొదలుపెట్టాము. 5 రోజుల యాత్ర విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి తిరుపతి వరకు 850 కిలోమీటర్లు. మొదటి రోజు వచ్చి విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు చేయడం జరిగింది శనివారం రోజున. ఆదివారం పబ్లిక్ అది బ్యాంక్ సిబ్బంది ఉండరు కాబట్టి ఆ రోజు విరామం తీసుకుని సోమవారం నాడు రాజమండ్రి నుంచి ఏలూరు వరకు చేశాను. మంగళవారం వచ్చి ఏలూరు నుంచి ఒంగోలు వరకు చేయడం జరిగింది. అదే హైయెస్ట్ ఇప్పటి వరకు నా లైఫ్లో కూడా హైయెస్ట్ డిస్టెన్స్ అది 220 కిలోమీటర్స్ అది. తర్వాత ఒంగోలు నుంచి నెల్లూరు వరకు నిన్న జరిగింది. ఈరోజు నెల్లూరు నుంచి తిరుపతి వరకు చివరి దశకు చేరుకున్నాను. దీనికి 3 డిమాండ్లు ఉన్నాయి ఈ యాత్ర వెనక, సంకల్పం వెనక. ఇది ఒకటి వచ్చి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ప్రొటెక్ట్ చేయాలి, నేషనల్ ప్రొటెక్ట్ చేయాలి. సైనికుడిగా దేశాన్ని రక్షించుకుంటున్నాం, కానీ మేము బ్యాంకింగ్ రంగంలోకి వచ్చిన తర్వాత మా బ్యాంకింగ్ రంగాన్ని కూడా రక్షించుకోవాలంటే మళ్ళీ సైనికుడు మళ్ళీ రోడ్డు మీదకి రావాలి. వచ్చాను, సైకిల్ యాత్ర చేశాను, సాహస యాత్ర చేశాం. రెండో ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నాం. ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా చాలా తక్కువ ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఎంప్లాయ్మెంట్ లేదు. విద్యార్థులు ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఉన్న వేకెన్సీలు చాలా ఉన్నాయి, కొత్త వేకెన్సీలు ఏమి అడగట్లేదు. ప్రైవేట్ బ్యాంకులు ఏమో బ్రాంచులు కొత్త బ్రాంచులు ఓపెన్ చేసుకుని శాఖలు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో శాఖలు పెరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వ రంగ శాఖల్లో ఉన్న ఉద్యోగుల్ని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఖాళీని అలా వదిలేయడం వల్ల ఆ పని ఒత్తిడి పెరిగి సరైన సర్వీస్ అంటే ఇద్దరు చేసే పని ఒకరు ఎంత చేసినా కానీ ఆ ఫుల్ఫిల్ ఇద్దరు పని చేయలేరు. సర్వీస్ లోపంగా చూపించి అలాగా నష్టాల బాట పట్టించి ప్రైవేటీకరణ చేయాలనే ఆ ప్రభుత్వ దురుద్దేశాన్ని
మేము ఖండిస్తూ ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్తున్నాము. మూడోది వచ్చి 5 రోజుల పని దినం ఆల్రెడీ ఉంది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో. నాబార్డ్ కానీ, సెబీ కానీ, ఆర్బీఐ కానీ, ఎల్ఐసి కానీ ఈ బ్యాంకింగ్ రంగం మీద పని ఒత్తిడి తక్కువ ఉంటుంది. అయినా కానీ వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చారు. వాళ్ళకి 5 రోజుల అనేది ఎఫిషియన్సీ బాగుండాలని. అది మేము 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఇవ్వటం లేదు, కాలయాపన చేస్తున్నారు. చట్టాలు అంటారు, పార్లమెంట్లో చెయ్యాలి అని ఈ విధంగా చాలా కాలయాపన చేస్తున్నారు. అది నెరవేరాలి. ఈ తిరుమల తిరుపతి ఆ బాలాజీ కరుణించి మా కష్టాన్ని గుర్తించి మొత్తం ప్రభుత్వ రంగ ఉద్యోగులందరికీ 5 రోజుల పని దినాన్ని అలాగే ఎంప్లాయ్మెంట్ని కల్పించి వేకెన్సీని ఫుల్ఫిల్ చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ని ఇంకా దృఢంగా తయారు చేయాలని కోరుకుంటూ మీ సైనికుడు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.